ఏం ఇవ్వలేదు, అదే ప్రాబ్లం. వీళ్ళు ఓన్లీ ఏం చేసిందంటే మీకు అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది కదా, అది కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇష్యూ లేదు, దాంట్లో మిస్ చేయలేదు. బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు. అది ఇంటర్మీడియట్ నుంచి వరకు ప్రీవియస్ 4 years తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. అయితే గతంలో దీంతో పాటు ఇంకో ABCD స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో 4 విధానాలు, 4గిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది. వీళ్ళ 4గిట్లో 3 తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్, యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ. నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. ఎందుకు? రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి, 10 ఏళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది. విద్య కోసం, ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా. ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం. 95% స్థానికులకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. 2017లో మనం దాన్ని తెచ్చుకున్నాం. ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీలో కూడా విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫిషరీస్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫారెస్ట్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు డిసైడ్ చేయదు. ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై GAD. ప్రభుత్వంగా క్యాబినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీని ఇస్తే అన్ని విద్యాలయాలు దాన్ని పాటిస్తాయి. కానీ అట్లా పాటించకుండా ఇలా మెడికల్లో ఇచ్చినటువంటి జీవో అసంబద్ధంగా, అసమగ్రంగా తెలంగాణ పిల్లలకు నష్టం చేసే విధంగా జీవో తెచ్చారు. అందువల్ల ఈ ప్రభుత్వానికి, అందుకే నేను మొదట్లోనే అన్నాడు, గాల్లో దీపంలాగుంది పాలన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, మేము కూడా వచ్చి తగిన సూచనలు చేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడదాం, మన విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్స్ దొరికే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క సూచన. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ శాఖలు ఉంటే మరి ఆయన చూడాలి కదా, ఆయన చూడకపోతే సెక్రటరీలు చూడాలి కదా, చీఫ్ సెక్రటరీ చూడాలి కదా, అడ్వైజర్లను పెట్టుకున్నారు కదా, 6-7 అడ్వైజర్లు ఉన్నారు. ఏం చేస్తున్నారు అడ్వైజర్లు అందరు? మరి ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది అందరూ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉండే క్యాబినెట్ కానీ, అధికారులు, టోటల్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్. వీళ్ళకు నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ప్రభుత్వ వైఫల్యం. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని తట్టి లేపడం మా బాధ్యత. అట్లీస్ట్ మాకు ఇలా స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు. దీంట్లో మన తెలంగాణ పిల్లలకు రేపు నష్టం జరగద్దు అనేటువంటిది మా తన్లాట. కేవలం 4 ఏళ్ళు నువ్వు ప్రీవియస్ 4 years నువ్వు చదివితేనే లోకల్ అన్నావు. రేపు నీట్లో నీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చదివితే తెలంగాణలో వాడు అనర్హుడైపోతాడు రేపు పీజీకి కాడా? ఈజ్ ఇట్ ద వే? జనరల్గా వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, 1 to 10th ఎక్కువ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ను లేదా తల్లిదండ్రుల యొక్క నివాసాన్ని ప్రామాణికంగా చేసుకొని స్థానికతను నిర్ణయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆయా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంది. నౌ ఇట్ ఈజ్ అవర్ స్టేట్. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డైరెక్షన్ తీసుకోవాలి. నిన్నటిదాకా నీకు ఎందుకు అవకాశం లేదు? కేంద్రం ఏం చెప్పిందంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రవేశాలకు ఏ విధానం ఉందో అదే పాటించండి అన్నారు కనుక వీ ఫాలోడ్ దట్. ఇప్పుడు మొన్న 2 June 2024 నుంచి యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ డొమిసైల్ రూల్స్. తీసుకోకపోతే మరి నువ్వు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నా, యూ హ్యావ్ 2 ways. ఒకటి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లో ఉంది అనుకుంటే దాన్ని మార్పు కోసం, సవరణ కోసమైనా పంపించి మార్పు తేవాలి, ఏది ఎట్లయితే మేము 95% స్థానికత తెచ్చినామో. లేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, లేకపోతే నువ్వు యూ ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. ఇక్కడ ఏమన్నావు నువ్వు? 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు ఇటు చదివితే లోకల్ అన్నావు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి 4 ఏళ్ళు చదివితే కూడా లోకల్ అయిపోతారు కదా. అట్లా కూడా మనకు నష్టమే కదా. 9th, 10th, 11th 4 years చదివితే లోకల్ అని పెట్టినావు నువ్వు ఈరోజు. ఈజ్ ఇట్ కరెక్ట్? విల్ ఇట్ హెల్ప్ తెలంగాణ స్టూడెంట్స్?
ఈయన పేరెంట్స్ లేదు, ఏమి లేదు, ఇక ఓన్లీ 9th 10th 11th 12th 4 ఏళ్ళు చదువుతాను వీడ లోకల్. సో ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పెట్టినావు నువ్వు. అంటే నీకు బాధ్యత లేదా? నిన్నటి వరకేమో నీకు కంపల్షన్ ఉండే, ఇప్పుడు నువ్వు కంపల్షన్ లేదు కదా నీకు. ఇప్పుడు నువ్వు పెట్టింది కూడా ఏం పెట్టినావు? ఆ ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్న ఫస్ట్ పేరు అని పెట్టినావు అంతే. సెకండ్ థర్డ్ ఫోర్త్ పేరు అది చేసినావు. దాని పర్యావసానాలు ఏంది? 4 years అని పెట్టినావు. MBBS ఈజ్ 5 years కోర్స్. నువ్వు ఇలా కర్ణాటకలో MBBS బెంగళూరు అది వచ్చిండు మెరిట్ల మన పిల్లోడు. రేపు వచ్చిడ నేను PG చేస్తా, సర్జరీ చేస్తా, జనరల్ సర్జన్ చేస్తా అంటే యూఆర్ నాన్ లోకల్. తప్పకుండా వెళ్తా, మంచి విలువైన సూచనలు చేస్తా. బికాస్ నేను 610 జీవోలో శాసనసభా సంఘ సభ్యుడిగా పనిచేసిన ఆ రోజు 2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఉద్యోగాలు మనకు దక్కాలని 610 జీవో అమలు కోసం ఆ రోజు అసెంబ్లీ హౌస్ కమిటీలో నేను సభ్యుడిగా పనిచేసిన. లోతైన అవగాహనతో చెప్తున్నా తప్ప నేనేదో గాలివాటంగా రాజకీయం కోసం చెప్తలేను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన పిల్లల కోసం చెప్తున్నా. ఇవి పక్క రాష్ట్రాలు కూడా నేను స్టడీ చేసిన. కేరళ ఎట్లా చేస్తుంది, కర్ణాటక ఎట్లా చేస్తుంది, తమిళనాడు ఎట్లా చేస్తుంది, ఇవన్నీ స్టడీ చేసి చెప్తున్నా. మేము ప్రభుత్వంలో ఉన్న రోజేమో ఆ రోజు మాకు ఈ అవకాశం లేదు. అవకాశం ఉన్నాయని నేను చేసిన. B కేటగిరీలో తెలంగాణ వాళ్ళకే రావాలి అని నేను జీవో సవరణ చేసిన. తెలంగాణ ఏర్పడ్డాక పెట్టిన కాలేజీల్లో తెలంగాణ వాళ్ళకే ఇస్తూ 15% ఓపెన్ కోటా తీసేసి చేసినాం. నౌ టుడే ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. గవర్నమెంట్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఇది పూర్తిగా పరిపాలన వైఫల్యం. ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తా భాయ్ సాబ్. ఇంకో టాపిక్, వేరే టాపిక్. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 5 రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు, స్వచ్ఛదనం పచ్చదనం. ఐడియా ఉందా మీకు? విన్నారా? గతంలో మేమేమో పారిశుధ్య వారోత్సవాలు అని చేసేవాళ్ళము. దాని పేరు మార్చి స్వచ్ఛదనం పచ్చదనం అని 5th August to 9th August ఒక 5 రోజుల ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సంతోషం, వి వెల్కమ్. ఎందుకంటే మేమైతే గతంలో వర్షాలు పడకముందే స్టార్ట్ చేసి చెత్త చెదారం లేకుండా డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేసి ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేకుండా, సో దట్ ఏంటంటే వర్షాకాలంలో అంటు రోగాలు రావద్దు, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా ఇట్లాంటి జ్వరాలు, విష జ్వరాలు రావద్దు, ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నం చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది, పట్టించుకున్న పాపాన పోలేదు. పేరుకు స్వచ్ఛదనం పచ్చదనం అని అనౌన్స్ చేసిండ్రు, కానీ నయా పైసా ఇవ్వలే. ₹1 ఇస్తే ఒట్టు. ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పిండ్రు? మొదటి రోజు, ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట. టు ఐడెంటిఫై ద ఇష్యూస్, గ్రామాల్లో ఏం సమస్యలని గుర్తించి ఆ రోజు గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు. సంతోషం, ఐడెంటిఫై చేసుకున్నాం. రెండో రోజు ఏం చెప్పిండ్రు? రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం OHSR క్లీనింగు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పిండ్రు. OHSR క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే? బ్లీచింగ్ పౌడర్ వేస్తాం, తుడిచి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి. బ్లీచింగ్ పౌడర్కి పైసలు అండి, గడ్డి మందుకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు. ఒక్కొక్క సర్పంచ్ 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ పెట్టి అప్పుల పాలై ఉన్నారు. సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రు. ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి 60,000 70,000 పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి, ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్. ప్రతి పంచాయత్ సెక్రటరీ 30,000 నుంచి ₹1,00,000 సొంత జీతం డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీలో 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉన్నది. పాత సర్పంచ్ల బిల్లులు పెండింగే ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లం అని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు కొనుకొచ్చి చేయించిండ్రు, ట్రాక్టర్ల డీజిల్ వాళ్ళే పోసిండ్రు, గడ్డి మందు కొనుకొచ్చిండ్రు, బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తంగైపోయిండ్రు. ఇప్పటికి 5 నెలలు వాళ్ళు పెట్టి ఒక్కొక్కటి 60,000 70,000 లక్ష అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు లావట్టిండ్రు. చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడితే ఇక పచ్చదనం ఎక్కడిది, స్వచ్ఛదనం ఎక్కడిది? స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్ల డీజిల్ ఉండాలి కదా. ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, పారిశుధ్య కార్మికులకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. బుగ్గలు కొందామంటే పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్కు పైసలు లేవు. పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమైతలేదు.
ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసిండ్రు. వాడు పంచాయతీ సెక్రటరీ 70,000 80,000 పెట్టే దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది. నా పైసలు వస్తాయో రావో నేను పోతే ఎట్లా? మొన్నటిదాకానేమో రేపు వస్తాయో మాపు వస్తాయో వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు. ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆడ కొత్తోడు వచ్చే మరి పెట్టిన పైసలు ఏం కావాలి? ఒక ప్రోగ్రాం పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా. నువ్వు స్వచ్ఛధనం పచ్చదనం అని పెడితివి, మరి ఏంది ప్రోగ్రామ్ ఏంది? బ్లీచింగ్ పౌడర్ కొట్టుండ్రి, ట్యాంకులు క్లీన్ చేయండి, గడ్డి మందు కొట్టుండ్రి, దోమలకు ఆయిల్ బాల్స్, ఎక్కడ నీళ్లుంటే ఆయిల్ బాల్స్ వేయండి, పిచ్చి మొక్కలు తీసేయండి, ట్రాక్టర్లో డీజిల్ పోసి మంచిగా బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేయండి. డీజిల్కి పైసలు లేపాయి, ట్రాక్టర్ పని చేయదా. ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపాయి, బ్లీచింగ్ ట్యాంకులు కడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి, బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం వానకాలం పాములో తేల్లో కప్పలు వస్తాయంటే ఆ బుగ్గలు వేసేందుకు పైసలు లేకపోయాయి. ఇక ఎక్కడి పచ్చదనం ఎక్కడి స్వచ్ఛదనం? ఓ ప్రోగ్రామ్ ఇస్తే కేసీఆర్ గారు అయితే ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు డబ్బులు విడుదల చేసి అంటే నిధులు ఇచ్చి విధుల గురించి చెప్పాలి. నిధులు లేకుండా విధులు చేయమంటే ఏం చేస్తారు అధికారులు? ఏం చేయాలి? మొక్కుబడిగా ప్రోగ్రాం చేయడమే తప్ప అసలు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా? మీరు వచ్చిన 8 నెలలుగా ఇవాళ కరెక్ట్గా 8 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇవాళకి 8 నెలలు పూర్తయినాయి. 8 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. గ్రామ పంచాయతీలకు 8 పైసలు నిధులు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. 8 పైసా, ఒక్క పైస ఇస్తే ఒట్టు గాలికి వదిలేసిండ్రు. ఇవాళ గ్రామాల్లో పోతే పాపం ప్రజలు పట్టణాల్లో గ్రామాల్లో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు, పిచ్చి కుక్కలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకలేవు, ఆసుపత్రుల్లో పోతే మందులు దొరకలేవని నిన్న సాక్షి పేపర్ రాసింది, ఇలా వెలుగు పేపర్ రాసింది. పొద్దుగాల పేపర్ చదివిన మందులు పోతే స్కానింగ్ మిషన్ పనిచేస్తలేదట, కొన్ని గోళీలు ఏమో లేవు బయట కొనుక్కోమంటున్నారట, 30 రోజుల గోళీలు రాస్తే 10 రోజులకే ఇచ్చిండ్రట. అంటే దవాఖానలలో గోళీలు కూడా లేవు. ఇక మీ పాలన గట్లున్నది. ఇది వెలుగు పేపర్ల, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, పత్రికల్లో వచ్చిన వార్తలు చదువుతున్నాను. ఇవి మీ పత్రికలు.